హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శ్రీదేవి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక చిన్న మినీ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఇక అయితే వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా. ఈ వ్లాగ్ వచ్చేసి గురువారం రోజున మినీ వ్లాగ్ అండి. సో ఆ రోజు నేను రెగ్యులర్గా లేచే టయానికే లేచానండి. చిన్నబాబుకి క్యారేజీ పెడదామని చెప్పేసి, కానీ చిన్నబాబు ఈరోజు లంచ్ బాక్స్ అయితే వద్దు మమ్మీ అని చెప్పేసి అన్నాడు. సో అందుకని చెప్పేసి ఇంకా టిఫిన్ ఒకటే కదా అని తాయితీగా ఇంటి ముందు అయితే ఇలా అందంగా ముగ్గు అయితే పెట్టుకున్నాను. మనం ఎంత తాయితీగా పెడితే అంత బాగుంటుంది కదండి ముగ్గు. మనం హడావిడిగా పెట్టింది అంత నిండుగా అనిపించింది నాకు. సో ప్రశాంతంగా ముగ్గు అయితే ఈ విధంగా అయితే పెట్టుకున్నాను. ఇంటికి గడప దగ్గర సైడ్ డిజైన్, గడపకి ఇలా డిజైన్ అయితే పెట్టుకొని తర్వాత ముగ్గు అయితే పెట్టుకున్నాను. ముగ్గు అయితే బాగా వచ్చింది కదా. ఇది ఆరిన తర్వాత ఇంకా నిండుగా అనిపించిందండి. సో చూసారు కదా వీడియోలో ముగ్గు అయితే ఎంత బాగుందో. ముగ్గు కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసిన వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది. అండ్ అలాగే మీలో ఎంతమందికి వచ్చి ముగ్గు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. ఇంకా బయట అయితే ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. నేను లేచేసరికి ఎలాగో బాల్కనీలు అయితే క్లీన్ చేసేస్తారు కదా. సో అమ్మయ్య అనుకొని చెప్పేసి బయటకు రాగానే ఇంక క్యారేజీ లేదు కదా, ప్రశాంతంగా ముగ్గు అయితే పెట్టుకుంటున్నాను. క్యారేజీ ఉంటే హదడా ఏదో చిన్న ముగ్గు అట్లా పెట్టామా అన్నట్టుగా పెట్టేస్తానండి. ఇంకా ప్రశాంతంగా అంటే మనకి మార్నింగే లేదు అనుకుంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత పెడతాను. అప్పుడైతే గుమ్మం దగ్గర చిన్న ముగ్గు పెట్టేసుకొని ఆ తర్వాత ప్రశాంతంగా ముగ్గు అయితే పెట్టుకుంటాను అందంగా. శుక్రవారం మంగళవారాలు అయితే ఇంకా మంచిగా పెట్టుకుంటాను. సో ఇంక ఈరోజు ఎలాగో గురువారం కదా అని చెప్పేసి ఈ విధంగా ముగ్గు అయితే పెట్టుకున్నాను. ఇక ముగ్గు అయిపోయిన తర్వాత నా డే అయితే ఈ విధంగా స్టార్ట్ అవుతుంది. ఇంకా బయట అయితే ముగ్గు పెట్టుకుంటున్నాను కదా, నేను ఎలాగో బ్రష్ చేసిన తర్వాత పని అయితే స్టార్ట్ చేస్తానండి. బ్రష్ చేయకుండా నేనైతే ఏ పని స్టార్ట్ చేయను. సో ఇంకా బయట ముగ్గు అయితే పెట్టేశాను కదా, యాజ్ యూజువల్గా ఇల్లు అయితే ఊడ్చేసి బెడ్షీట్లు అవన్నీ ఫోల్డ్ చేసేసి కబోర్డ్లు అయితే సర్దేశాను. సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఈరోజు ఇంకా లంచ్ లేదన్నారు కదా అని చెప్పేసి ప్రశాంతంగా అయితే వంట అయితే స్టార్ట్ చేద్దామని చెప్పేసి నా డే స్టార్ట్ అయితే చేస్తున్నాను. సో నా డే స్టార్ట్లో ఫస్ట్ నేను హాట్ వాటర్ అయితే పెడతాను. ఈ హాట్ వాటర్ పెట్టి కొంచెం నేను తాగిన తర్వాత అప్పుడు వంట అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా పిల్లలకైతే ఎగ్ బాయిల్ చేస్తానండి. బాయిల్డ్ ఎగ్స్ అయితే చేసి ఇద్దరికి ఇస్తాను. మా హస్బెండ్ ఉంటే మా హస్బెండ్కి కూడా ఇస్తాను. సో ఇంకా ఎగ్స్ అయితే బాయిల్ చేసేస్తాను కదా. చిన్న బాబుకి అయితే ఇంకా లంచ్ వద్దన్నాడు కదా, టిఫిన్ ఒకటి కదా అని చెప్పేసి చట్నీకి దోశల్లోకి చట్నీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ టమాటో అండ్ అలాగే వంకాయ అయితే చట్నీ చేసేసాను. చిన్నబాబు అయితే టిఫిన్ చేసేసి స్కూల్కి వెళ్ళిపోయాడు. సేమియా కాద్దాం వాడు ఉండగానే అనుకున్నాను, బట్ అవ్వలేదు. సో ఈరోజు అయితే మా పెద్దబాబు బర్త్డే, అందుకని చెప్పేసి మార్నింగ్ ఇంకా వాడు టెంపుల్కి అయితే వెళ్ళాడు. ఇంట్లో దీపం అది పెట్టుకొని ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళాడు. వాడు వచ్చేలోపు ఏదైనా స్వీట్ నోట్లో పెట్టాలి కదా అని చెప్పేసి సేమియా పాయసం అయితే కాసేసాను. పాయసం అయితే చాలా టేస్ట్గా అనిపించిందండి. ఎందుకో తెలియదు కానీ ఈరోజు మరీ టేస్ట్గా వచ్చింది పాయసం. ఇంకా వాడు వచ్చేలోపు సేమియా పాయసం కూడా రెడీ అయిపోయింది. ఫస్ట్ అయితే నేను కొంచెం వాడి నోట్లో స్వీట్ పెట్టాలి కదా అని చెప్పేసి సేమియా అయితే పెట్టాను. ఆ తర్వాత టిఫిన్ అయితే వేసాను. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత సేమియా అయితే తాగుతానమ్మా అని చెప్పేసి అన్నాడు. ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత సేమియా అయితే తాగేసాము. నేను, మా పిల్లోడు, మా హస్బెండ్. మా చిన్నోడు ఎలాగో స్కూల్కి వెళ్ళిపోయాడు కదా, వాడికైతే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుతానండి. కూల్ సేమియా కింద వాడికి చాలా ఇష్టము. స్కూల్ నుంచి వచ్చాక తాగుతాడులే అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా పెద్దబాబు ఎలాగో గుడికెళ్ళి వచ్చేసాడు కదా, టిఫిన్ అయితే వేసేస్తున్నాను. ఇక్కడ దోశలు అయితే వేసానండి. దోశల్లోకి ఇదిగోండి చట్నీ కూడా ప్రిపేర్ చేసేసి ఉంచాను. ఈరోజు అన్నీ కూడా వంటలు చాలా అంటే చాలా బాగా టేస్ట్గా వచ్చాయి. ఎందుకో మరి తెలియదు. ఇక్కడ టమాటా అండ్ వంకాయ, పల్లి కొంచెం నేను ఎప్పుడూ ఈ చట్నీలో పల్లీలు అయితే వేయను. ఈరోజు అయితే వేసాను. ఎందుకో నాకు వేయాలనిపించింది. నేను పచ్చి శనగపప్పు కూడా వేయనండి చట్నీకి. మామూలుగానే మిక్సీ పట్టేస్తాను. టమాటో, వంకాయ, పచ్చిమిర్చి మిక్సీ పట్టేసి తర్వాత తాలింపు అయితే పెట్టుకుంటాను. ఈరోజు కొంచెం డిఫరెంట్గా, ఎప్పుడులా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పేసి చేశాను. సో ఇంకా చట్నీ అయితే చాలా బాగుంది, టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా లంచ్లోకి అయితే చికెన్ దమ్ బిర్యానీ చేయమని చెప్పేసి ఆర్డర్ అయితే వచ్చింది. ఇంకా పిల్లోడు బయటకు వెళ్దామంటే వద్దన్నాడు. సో నాకు ఇంట్లోనే కావాలంటే ఇంకా వాడి కోసం ఇంక ఇంట్లోనే చికెన్ దమ్ బిర్యానీ చేసేసాను. ఈ దమ్ బిర్యానీ కొంచెం ఎక్కువే చేశానండి. ఎందుకంటే మా చిన్నోడు క్యారేజీ పంపించమన్నాడు కదా, ఎందుకంటే వాడితో పాటు వాడి ఫ్రెండ్స్కి కూడా పెట్టాలి క్యారేజీ. సో అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువగానే బిర్యానీ అయితే చేసేసాను. ఎందుకంటే పిల్లలు కొంచెం షేర్ చేసుకుంటారు కదా, అందులోకి చిన్నపిల్లలు కదా, బిర్యానీ అంటే ఇంక ఇష్టంగా తింటారు కదా. సర్లే వాడికో బాక్స్ వాళ్ళ ఫ్రెండ్స్కో బాక్స్ పెట్టొచ్చులే అని చెప్పి కొంచెం బిర్యానీ అయితే ఎక్కువగానే చేశాను. ఇంకా వంట అయిపోయిన తర్వాత లంచ్ అయితే మా హస్బెండ్ మా పెద్దోడు పట్టుకెళ్ళి చిన్నోడికైతే ఇచ్చేసారు. సో ఇంకా బిర్యానీతో పాటు చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశానండి. నాకు మా పెద్దోడికైతే అక్కర్లేదు, మా చిన్నోడికైతే కర్రీ ఉండాలి డెఫినెట్గా.
ఇంకా మేము కూడా లంచ్ చేసేసాం. తర్వాత స్కూల్ నుంచి అయితే వచ్చాడు మా చిన్నోడు. వచ్చేసరికి 6:30 అయింది. వాడు ఫ్రెష్ అయ్యి వచ్చాక తర్వాత మేమందరం కలిసి మా పెద్దోడితో కేక్ అయితే కట్ చేయిస్తాము. ఇలా ఇంకా చిన్నగా అయితే చేసామండి సెలబ్రేషన్ అయితే. సో ఇలా సింపుల్గా అయితే చాలా అంటే చాలా సింపుల్గా అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే చేసాము. మీ అందరికీ నా వ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ అయితే ఇవ్వండి. వాడిని టేబుల్ మీద పెట్టరా కేక్ అంటే కింద స్టూల్ మీద పెట్టుకొని కేక్ అయితే కట్ చేసేసాడు. తర్వాత వాళ్ళ డాడీకి నాకు కూడా నోట్లు అయితే పెట్టాడండి. చూసారు కదా, ఇవాళ వ్లాగ్ నచ్చిందా? లైక్ చేసేయండి మరి.